మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్లో రూపొందుతున్న హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా పూర్తి కాకముందే వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్టును లైన్లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ వరుణ్ తేజ్కు ఓ ఆసక్తికర కథను వినిపించినట్లు సమాచారం. ఆ తర్వాత గోపీచంద్తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్తో కొత్త సినిమా చేసేందుకు రాధాకృష్ణ ఆసక్తి చూపిస్తున్నాడు. వరుణ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు వరుణ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబో సెట్ అవుతుందా వేచి చూడాలి. టాలీవుడ్లో ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం హిట్ 3 మే 1న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమైంది. దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ ఫ్రాంచైజీలో 3వ భాగంగా న్యాచురల్ స్టార్ నానితో ఈ సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ వద్ద గ్యారంటీ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అయితే ఈ సినిమాతో స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు లింక్ ఉందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. శైలేష్ కొలను తన తదుపరి ప్రాజెక్ట్ కోసం నాగార్జునకు ఓ కథ వినిపించినట్లు సమాచారం. కథ నచ్చిన నాగార్జున హిట్ 3 విజయాన్ని బట్టి తన నిర్ణయాన్ని తెలియజేయనున్నాడు. నాని కూడా ఈ సినిమాపై గట్టి కాన్ఫిడెంట్తో ఉండడంతో నాగ్ శైలేష్తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని టాక్. అభిమానులు ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి హిట్ 3 విజయం నాగ్ శైలేష్ సినిమాకు దారితీస్తుందా వేచి చూడాలి. న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 మరికొన్ని గంటల్లో వరల్డ్ వైజ్ రిలీజ్కు సిద్ధమైంది. దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ఈ చిత్రంతో నాని మరొకసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ప్రొడక్షన్ ఖర్చు రికవరీ అయినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. థియేటర్స్ నుండి వచ్చే వసూళ్లు పూర్తిగా లాభమేనని ఇన్సైడ్ టాక్. గతంలో నాని నిర్మించిన కోర్ట్ చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో లాభాల బాట పట్టిన నాని తన సత్తాను బాక్సాఫీస్ వద్ద చాటుతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. హిట్ 3లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చాడు. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నాని ఈసారి ఏ రేంజ్లో హిట్ కొడతాడో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ ఎంపికపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా నటిస్తుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. అలాగే రెండో హీరోయిన్గా దీపికా పదుకొనే పేరు వినిపించినప్పటికీ ఆమె స్థానంలో లైగర్ బ్యూటీ అనన్య పాండే ఎంపికైనట్లు తాజా సమాచారం. లైగర్తో సౌత్లో విఫలమైన అనన్య బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నప్పటికీ సౌత్లో మరో హిట్ కోసం ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్, అట్లీ లాంటి భారీ ప్రాజెక్టులో ఆమె పాత్ర ఏమిటనే ఆసక్తి నెలకొంది. అభిమానులు ఈ కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కిష్కింధపురి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాను పూర్తి హారర్ మిస్టరీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఉత్కంఠతో నిండి ఉంది. పాడుబడ్డ బంగ్లాలోని నిషిద్ధ తలుపు తెరవడంతో సూపర్ న్యాచురల్ శక్తులు ఆవహించడం గ్లింప్స్లో హైలైట్. కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు అనే ట్యాగ్ లైన్ సినిమా సస్పెన్స్ను పెంచింది. బెల్లంకొండ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, అనుపమ నటనతో పాటు చిన్మయ్ సలస్కర్ సినిమాటోగ్రఫీ, శామ్ సిఎస్ సంగీతం గ్లింప్స్ను ఆకట్టుకునేలా చేశాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారిపటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ మాన్సూన్లో రిలీజ్ కానుంది. హారర్ అండ్ సస్పెన్స్ ఫార్ములాతో కిష్కింధపురి బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని అంటున్నారు.